ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్, భక్తులందరికీ కూడా శుభవార్త. ఈ నెల మే 15వ తారీఖు నుంచి కూడా తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనాలు, రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్లు లెటర్లు 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా తెచ్చుకోవచ్చు. ఇక నుంచి రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు అని టీటీడీ వారు అయితే మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. గతంలో నేను మీ అందరికీ చెప్పాను ఇవి రద్దు చేస్తున్నట్టు, కానీ ఇప్పుడు టీటీడీ వారు స్వయంగా ఒక ప్రకటనలో మనకు ఈరోజు చెప్పడం జరిగింది. ఒకసారి నేను అది వినిపిస్తా చూడండి. ఏపీ తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలను పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనున్నది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకుముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనాన్ని కల్పించుతున్నారు. ఓకేనా అండి? మరి మీరందరూ ఇంకెందుకు ఆలస్యము, మే 15వ తారీఖు నుంచి చక్కగా మీ యొక్క సిఫార్సు లేఖలు మీరు సబ్మిట్ చేసి దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి భక్తులందరికీ కూడా పంపగలరు. ఇక నుంచి మీరందరూ హ్యాపీగా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి, బ్రేక్ దర్శనం చేసుకోండి, రూములు పొందండి. వేసవి సెలవుల్లో గతంలో క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని భావిస్తూ మరికొన్ని తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మన ఛానల్ మీరు గనక టచ్లో ఉంటే అన్ని అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇక ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.